ఒక చల్లని సాయంత్రం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ దగ్గర ఒక ఎస్యూవి ఆగింది. ఆదిత్య పెద్ద ఫైనాన్స్ చేస్తాడు. డబ్బుల్లో చాలా గొప్ప మనిషి. కానీ గుండె లోపల ఒక పెద్ద గాయం ఉంది. గత సంవత్సరం అతని చిన్న కూతురు ఆ పసినవ్వు నాన్న అనే పిలుపు గుండె జిబ్బుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి రాత్రంతా అతడు నిద్రపోలేదు. వంతెన కింద చిన్న ఏడుపు. అది గాలిలో తరంగాల్లా వచ్చింది. కార్లు మోగుతున్న హార్న్ సౌండ్లు. ఒక 6 ఏళ్ల పాప ఆరాధ్య చిరిగిన సల్వార్ కమీజ్లో కూర్చుంది. ఇద్దరు సోదరులు రుద్ర వీరన్ని గట్టిగా హత్తుకొని వణుకుతోంది ఆ చలికి. అదే క్షణంలో ఆదిత్యకి తన చిన్న అమ్మాయి గుర్తొచ్చింది. నాన్న నన్ను వదిలేయకు అంటుంది అన్నట్టుగా అనిపించింది. ఆరాధ్య భయంతో గట్టిగా ఆ ఇద్దరు పిల్లల్ని హత్తుకుంది. ఆదిత్యను చూసి, అంకుల్ గారు, మమ్మల్ని ఇక్కడి నుంచి తరిమేయకండి. మేము ఏమీ చెయ్యము, అల్లరి చెయ్యము, నిశ్శబ్దంగా ఉంటాము అని. అది విని ఆదిత్య గుండె పగిలిపోయింది. మోకరిల్లాడు, చేతులు చాచాడు తమ దగ్గరికి రమ్మని. పాపా, నీ పేరేమిటి? అమ్మా నాన్నలు ఎక్కడున్నారు అని అడిగాడు. ఆమె తల వంచింది. కానీ చేతులు సోదరులని ఎలాగైనా కాపాడుతుంది. అది ప్రేమ. మరియు ఆ పిల్లల్ని తన నుంచి ఎక్కడ దూరం చేస్తామో అన్న భయం. అప్పుడే డ్రైవర్ రాజు వచ్చి అన్నాడు, సార్, వీళ్ళు చలికి చనిపోయేలాగా ఉన్నారు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని. ఆరాధ్య వెనక్కి తప్పుకుంది. సార్, వద్దు, మమ్మల్ని అమ్మేయకండి, మమ్మల్ని వదిలేయండి, మేము ఇక్కడే ఉంటాము అని ప్రాధేయపడింది. అది విన్న ఆదిత్య అన్నాడు, నిన్ను ఎవరు ఏమీ చేయరు పాపా, నేను ఉన్నాను కదా, మీకు మంచిగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తాను అని చెప్పాడు. తర్వాత అతడు తన కోటుతో ఆ ముగ్గురిని కప్పాడు. ఆ పసి బరువు అతని గుండెల్లో బాధ కాస్త తగ్గింది. అలా ఆదిత్య ఆ ముగ్గురిని తన కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. హాస్పిటల్లో నర్సులు తీసుకువెళ్ళి డాక్టర్ దగ్గర వాళ్ళకు ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. అయినా ఆరాధ్య వణుకుతుంది. అప్పుడు ఆదిత్యకు గుర్తొచ్చింది తన చిన్న అమ్మాయి రీఎనిమేషన్కి తీసుకెళ్లిన రోజు ఛాతీలో నొప్పి. కానీ ఇప్పుడు అది ప్రేమ, రక్షణగా మారింది వీరి పట్ల. ఇప్పుడు నర్స్ అడిగింది, మీరు వీళ్ళకు ఏమవుతారు తండ్రా అని. ఆదిత్య కన్నీళ్లు తట్టుకోలేక తల ఊపాడు. అన్ని పేపర్లపై సంతకం చేశాడు తండ్రిని అన్నట్టుగా. వారికి ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. కొత్త జీవితం మొదలైంది. వారిని ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడికి తీసుకువెళ్ళగానే నేహ గదిలో కూర్చొని ఉంది హాల్లో. ఆదిత్యని చూసి, ఇదేంటి ఆదిత్య, ఎవరి పిల్లలు అడిగింది. అప్పుడు అతడు జరిగింది చెప్పాడు. అప్పుడు ఆమె అన్నది, ఎవరో అనాథ పిల్లల్ని ఇంట్లోకి తీసుకొచ్చావా? మన కూతురు ప్లేస్లో వీళ్ళను ఉంచాలనుకుంటున్నావా నువ్వు? అది ఎప్పటికీ సాధ్యం కాదు అన్నది. అది విన్న ఆరాధ్య అన్నది, అమ్మగారు, మేమిక్కడ ఉండడం మీకు ఇష్టం లేకుంటే మేము ఇప్పుడే నా సోదరులను తీసుకొని వెళ్ళిపోతాను అన్నది. అప్పుడు ఆదిత్య అన్నాడు, లేదు పాప, నా గుండెల్లో ఖాళీ ఉంది. అది మీ ముగ్గురితో పూర్తిగా నిండి ఉంటుంది. ఇప్పుడు మీరు మాకు అవసరం, మేము మీకు అవసరం అన్నాడు. అలా వారిని వెళ్ళనివ్వకుండా అక్కడే ఆపాడు. దాంతో కోపంతో నేహ తన గదిలోకి వెళ్ళిపోయింది. రాత్రి ఆరాధ్య కళ్ళల్లో కన్నీళ్లు. అదంతా చూసి నేహ గుండె కూడా కరిగింది. చివరికి తన అసలు తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్నారు. ఆ తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారు అని, దాంతో వీళ్ళు అనాథలుగా మారారు అని తెలిసింది. కోర్టు ద్వారా వీరు ఆ పిల్లల్ని దత్తత తీసుకున్నారు. ఇప్పుడు నేహ ఆరాధ్యను, ఆ ఇద్దరు పిల్లల్ని హత్తుకుని ఏడ్చింది. మీరు ఇప్పుడు నా సంతానం, నువ్వు నా కూతురువి, ఇక ఎప్పుడు మేము మిమ్మల్ని వదిలేయము అన్నది. ఆ ముగ్గురిని వాళ్ళు పెద్ద కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడ ఒకరోజు ఆరాధ్య ఒక ఎస్సే రైటింగ్ రాసింది. అందులో ఆమెకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆరాధ్య స్కూల్లో తన తల్లిదండ్రులు తనని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నారు, సొంత తల్లిదండ్రులు కాకపోయినా అనాథలుగా ఉండాల్సిన తమని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు అని వివరించింది. అది చూసి ఆదిత్య మరియు నేహ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది మన ఇల్లు, మనమందరం కలిసి ఉంటాం అని. మేము ఎప్పుడూ పరాయి వాళ్ళలాగా అనుకోవద్దు, సొంత తల్లిదండ్రులమే అని అన్నారు. ఆ ప్రేమ ఆ పిల్లల్ని ఎంతో కట్టిపడేసింది. రోడ్డుపై అనాథల్లాగా ఉండాల్సిన వారి బతుకు ఇప్పుడు ఎంతో వెలిగిపోతుంది.